ఏపీకి సంబంధించి తెలంగాణకి సంబంధించి ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంది అని చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో టోటల్గా గవర్నమెంట్ సీట్స్ 3425 సీట్స్ టోటల్ సీట్స్ ఉన్నాయి. ఒక్కొక్క కాలేజీలో ఏసీఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నెల్లూరుకి సంబంధించి 175 సీట్స్, ఆ తర్వాత విజయవాడ మంగళగిరి ఇప్పుడు అనుకున్నాం 125, ఆంధ్ర మెడికల్ కాలేజ్ 250, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం 200, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఏలూరు 150. ఇట్లా మనం చూస్తే టోటల్గా 3425. సో ఇవి గవర్నమెంట్ సీట్స్. ఇంకా ప్రైవేట్ సీట్స్కి వచ్చేటప్పటికి ఉన్నటువంటి టోటల్ కాలేజెస్ 19 కాలేజెస్ అయితే వాటిలో 3650, రైట్. సో ఇవి టోటల్గా ప్రైవేట్ కాలేజెస్లో ఉన్నటువంటి ఎంబీబీఎస్ సీట్స్ ఆంధ్రాకి సంబంధించి. సో ఇక తెలంగాణకు వచ్చేటప్పటికి తెలంగాణలో ఉన్నటువంటి గవర్నమెంట్ కాలేజెస్ చాలా రైట్ గొప్ప విషయం. 37 కాలేజెస్, 37 కాలేజీల్లో కూడా 4390 సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ తెలంగాణకు సంబంధించి. సో దీంట్లో ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేటప్పటికి 5050 సీట్లు అవైలబుల్గా ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ సీట్స్ క్లోజ్ టు 10,000 తెలంగాణలో ఉండటం జరిగింది. సో ఇక్కడ 29 కాలేజెస్ ప్రైవేట్ కాలేజెస్, 37 అక్కడ గవర్నమెంట్ కాలేజెస్ తెలంగాణకు సంబంధించి. ఇవి టోటల్ సీట్స్. ఇక మరి కట్ ఆఫ్ ఈ 2 స్టేట్స్కి వచ్చేటప్పటికి కట్ ఆఫ్ ఎట్లా ఉంది అని మనం చూసినప్పుడు ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ ఎక్కడికి వెళ్ళింది అనేది మనం ఓవరాల్గా మనం చూస్తే 27,360 మార్కులు, 27,360 ర్యాంక్కి 525 మార్కులకి, ఓబీసీలో 27,421, ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 30,921, ఎస్సీ కేటగిరీకి వచ్చేటప్పటికి 1,39,123 ర్యాంకు 439 మార్కులకి, ఎస్టీ కేటగిరీలో 1,64,804 ర్యాంకు స్కోరు 425. ఇది ఆల్ ఇండియా కోటాలో ఎంబీబీఎస్ కట్ ఆఫ్ 2025కి సంబంధించి. సో అదేవిధంగా మీరు 2024, 2023, 2022 కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు, రైట్. సో ఇది ఇక్కడ మనం గమనించాల్సినటువంటివి, ఇది ఇంపార్టెంట్ ఏరియా మనకి. తెలంగాణ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్కి వచ్చేటప్పటికి, తెలంగాణ ఆల్ ఇండియా కోటా ఎంబీబీఎస్ కట్ ఆఫ్ వచ్చేటప్పటికి ఇందాక చెప్పినటువంటిది ఆంధ్రప్రదేశ్కి 27,235, 526 మార్కులు, 27,277 ఓబీసీకి, రైట్. సో బోత్ ఆర్ వెరీ క్లోజ్ అన్నమాట, 525 మార్కులు. ఈడబ్ల్యూఎస్కి వచ్చేటప్పటికి 29,580, 523 మార్కులకి, ఎస్సీ కేటగిరీకి 1,38,863 స్కోర్ 440, 1,64,465 స్కోర్ వచ్చేటప్పటికి 425 ఎస్టీ కేటగిరీకి వచ్చేటప్పటికి. సో ఇది తెలంగాణకు సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్. సో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆల్ ఇండియా కోటా కూడా మీరు గమనించవచ్చు. సో ఓవరాల్, సో ఇందాక చెప్పిన దీనికన్నా ముందు చెప్పినటువంటిది ఓవరాల్గా చెప్పినటువంటిది, ఇది పర్టికులర్లీ ఎక్స్క్లూజివ్ ఆంధ్రప్రదేశ్, ఇందాకది ఎక్స్క్లూజివ్ తెలంగాణ. ఇక ఓకే, ఇది గవర్నమెంట్ కాలేజెస్కి వచ్చేటప్పటికి ఆల్ ఇండియా కట్ ఆఫ్ మనం మాట్లాడుకుని, ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్కి వచ్చేటప్పటికి 2 స్టేట్స్లో ఎట్లా ఉంది. ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ ప్రైవేట్ B1 కేటగిరీకి సంబంధించి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ గుంటూరుకు సంబంధించి మీరు చూస్తే ఇది 2003లో ఎస్టాబ్లిష్ అయింది. రౌండ్ 1లో 63,189, రౌండ్ 491 మార్క్స్కి, రౌండ్ 2లో 88,812 ర్యాంక్కి 472 స్కోర్కి రావటం జరిగింది. సో ఈ విధంగా మీరు చూస్తే ఇక్కడ అపోలో ఇన్స్టిట్యూట్ చిత్తూరు కానివ్వండి, పెస్ కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తే ఇక్కడ ఈ లాస్ట్ది మనం చూస్తే లాస్ట్ మార్కు 472, 461, 458, 456, 52, 437, శ్రీకాకుళంకి వచ్చేటప్పటికి 437, కర్నూలుకి వచ్చేటప్పటికి 439, రైట్. సో ఇది ప్రైవేట్ కాలేజెస్కి. అలాగే 437, ఇంకా ఇక్కడ చూస్తే మైనారిటీలో 341 కూడా ఇక్కడ కేటగిరీ బిలో సీట్స్ రావటం జరిగింది. సో మీరు ఏ కేటగిరీ అయితే ఉన్నారో ఆ కేటగిరీకి సంబంధించి ఈ లాస్ట్ మార్క్స్ మనం ఏదైతే చూస్తున్నామో అక్కడ వరకు కూడా మనకి ఆపర్చునిటీ ఉంది అనేటువంటిది ఈ సమాచారం మేరకు మనకు తెలుస్తున్నటువంటి విషయం. ఇక ఫీ స్ట్రక్చర్ ఏపీకి వచ్చేటప్పటికి, ఏపీకైనా తెలంగాణకు కొంచెం దగ్గరగానే ఉంటుంది. సో గవర్నమెంట్ కాలేజెస్ 15,000 రూపాయలు అయితే సంవత్సరానికి, అలాగే ప్రైవేట్ కాలేజెస్ కేటగిరీ ఏలో కూడా ఆల్మోస్ట్ అదే ఫీజు ఉంటుంది. ఇక కేటగిరీ బికి వచ్చేటప్పటికి సుమారుగా 13 నుంచి 15 లక్షల మధ్యలో ఇక్కడ కేటగిరీ బి సీట్స్ ఉండటం జరిగింది. నెక్స్ట్ ఇక కేటగిరీ సికి వచ్చేటప్పటికి దెర్ ఇస్ నో లిమిట్, అంటే అది 40 per year, 20 to 40 లేదా 50 lakhs, 1 crore, ఇట్ డిపెండ్స్.
ఇక ఎయిమ్స్కి వచ్చేటప్పటికి చూడండి, సుమారుగా ఇది ట్యూషన్ ఫీ మొత్తం అన్ని కలిపితే సుమారుగా ఒక 6,000 10,000 లోపు ఎయిమ్స్కి సంబంధించినటువంటి ఫీజు. చూసారా, ఇది ఆ ఫీ స్ట్రక్చర్కి సంబంధించి ఏ కాలేజీకి ఆ కాలేజ్, బెస్ట్ కాలేజీలో లెస్ ఫీ అన్నమాట. నెక్స్ట్ అంటే ఈ విషయాలు ఇప్పుడు ఎయిమ్స్కి వచ్చేటప్పటికి మనం ఏ ఎయిమ్స్లో తీసుకున్నా సరే సంవత్సరానికి 10,000కి కూడా మించి ఫీజు అవనటువంటి పరిస్థితి. అంటే పిల్లలకి వాళ్ళు ఒక గోల్ సెట్ చేసేటప్పుడు ఆ 2 సంవత్సరాలు వాళ్ళు పడేటువంటి కష్టం సంబంధించినటువంటి ఫలాలలో ఇవన్నీ కూడా పాజిటివ్గా మనం ఇన్కల్కేట్ చేసినప్పుడు వాళ్ళు మరింత ఎక్కువ అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఓకే, ఇక నెక్స్ట్ తెలంగాణ ఎంబీబీఎస్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కేటగిరీ బికి వచ్చేటప్పటికి లాస్ట్ ర్యాంక్స్ చూసేస్తే మనం స్కోర్ చూస్తే అన్రిజర్వ్డ్ కేటగిరీ, ఇందాకది జనరల్ మనం చూసినటువంటిది లాస్ట్ మార్క్ ఆంధ్రాకి సంబంధించి చూసినటువంటిది. సో ఇక్కడ 610 ఓపెన్ కేటగిరీలో దీని ప్రకారం మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో ఇక్కడ 562, 521, 592. సో మనం ఎలా చూస్తూ వస్తే ఇక్కడ 518 ఇక్కడ పటాన్చెరు టిఆర్ఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. సో ఇక్కడ 179,067 518 మార్కులకి సీటు రావటం జరిగింది. సో ఇది చాలా చాలా అందరికి ఉపయోగపడేటువంటిది, రైట్.